హలో amigos, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ వెంకీ పూజీ. సో ఈరోజు మనం ఒక కొత్త విషయం అనేది తెలుసుకోబోతున్నాం. ఒక మంచి ట్రిక్ అండ్ టిప్. సో ఈ టిప్ ఏంటంటే మన ఒక యూట్యూబ్ షార్ట్ వీడియోని ఎట్లా వైరల్ చేయాలో చెప్తాను గైస్. నాకు వేరే ఛానల్ ఉంది, సో ఇది నా కొత్త ఛానల్ గైస్. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పదండి మెయిన్ థింగ్లోకి, స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. ఎట్లా యూట్యూబ్ షార్ట్ వీడియో అనేది వైరల్ చేయాలి. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది నా ఛానల్ అండి. సో నేను పెట్టిన ఫస్ట్ వీడియోకే 1.6K వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ వీడియో 92, సో నెక్స్ట్ వీడియో 3.2K, నెక్స్ట్ వీడియో 544, నెక్స్ట్ 64. నెక్స్ట్ చూడండి, రంగుదే మూవీ వాట్సాప్ స్టేటస్ షార్ట్ అనేది 20K వ్యూస్ వచ్చాయి గాయ్స్. మీకు కూడా ఇట్లానే 5 to 10 వీడియోస్కే ఇన్ని వ్యూస్ రావాలంటే 3 స్టెప్స్ అనేది మనం పాటించాలి. సో ఫస్ట్ నేను మీకు చిట్టిని నవ్వంటే ఆ వీడియో షార్ట్కి నేను ఎట్లా వైరల్ చేశానో చూపిస్తాను. 3 స్టెప్స్ అది మనకి తెలుసు, బట్ మరి ఇంకొకసారి మీకు చెప్తున్నాను. ఎట్లా మంచిగా మనం పాటిస్తే, SEO మంచిగా పాటిస్తే ఎట్లా మన వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఓపెన్ చేసుకొని పాడేద్దామా పాటని. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే. నాకంతే వచ్చండి, ఎక్కువ రాదు. సో ఇప్పుడు మనం చూడండి, వ్యూ మోర్కి వెళ్దాం. జస్ట్ బేసిక్గా తెలుసుకోవడానికి ఏంటి వీడియో ఎట్లా ఉందని. నెక్స్ట్ ఓవర్ వ్యూలో చూసుకుంటే మనకి 3.2K వ్యూస్ వచ్చాయండి. సో 3.2K వ్యూస్ స్టార్టింగ్ థర్డ్ వీడియో కాబట్టి 3.2K వ్యూస్ చాలా మంచి మనకి మంచిగా వ్యూస్ వచ్చినట్టే. సో ఇక్కడ చూడండి, హౌ వ్యూవర్స్ ఫైండ్ దిస్ షార్ట్ ఫీడ్, బ్రౌజ్ ఫీచర్స్, యూట్యూబ్ సెర్చ్, డైరెక్టర్ అన్నోన్. ఎక్కువ ఏది ఉంది, షార్ట్ ఫీడ్. అంటే మన ఈ షార్ట్ వీడియో అనేది షార్ట్ ఫీడ్స్లోకి వెళ్ళిపోయింది. అది ఎట్లా వెళ్ళాలి, ప్లస్ యూట్యూబ్ సెర్చ్లోకి ఎట్లా రావాలో అది కూడా చెప్తాను. సో 3 స్టెప్స్ మనకు తెలిసినవే. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ సైట్స్, వాట్సాప్ అండ్ క్రియేటర్ స్టూడియో వచ్చింది. నెక్స్ట్ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్, ఈ సెర్చ్ చేసిన వాళ్ళందరికీ మనం షార్ట్ వీడియో అనేది వచ్చింది. చూసారా, చిట్టిని నవ్వంటే వాట్సాప్ స్టేటస్, చిట్టిని నవ్వంటే స్టేటస్. సో ఇట్లా సెర్చ్ టర్మ్స్ కొట్టిన వాళ్ళందరికీ మన వీడియో అనేది వచ్చింది, అపియర్ అయింది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ చూద్దాం. 11 hours వాచ్ అవర్స్ వచ్చింది. ఇంప్రెషన్ చూసారా, 6.6% ఇంప్రెషన్, క్లిక్ త్రూ రేట్. మినిమం మనం స్టార్టింగ్ వీడియో వచ్చినప్పుడు 10%, మినిమం 20% ఉంటే మన వీడియో అనేది క్లిక్ అవుతుంది మంచిగా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 8.7K ఇంప్రెషన్స్, 8K మెంబర్స్కి, యూట్యూబ్ మెంబర్స్కి వెళ్తే మన ఛానల్ 3.2K మెంబర్స్ ఓపెన్ చేసి వీడియో అనేది చూసారు. సో అది అండి, ఇట్లా ఓవర్ వ్యూ అనేది ఉంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఎట్లా నేను ఈ వీడియోకి మన టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఎట్లా పెట్టాలో చూద్దాం. ఇక్కడ చూడండి, టైటిల్ అనేది సింపుల్గా అర్థమయ్యేటట్టు కొంచెం డిఫరెంట్గా కూడా పెట్టచ్చు. సో నేనేం పెట్టాను, సింపుల్గానే పెట్టాను. చిట్టిని నవ్వంటే వాట్సాప్ స్టేటస్, జాతి రత్నాలు, యాష్ షార్ట్స్. ఖచ్చితంగా టైటిల్స్లో యాష్ షార్ట్స్ అనేది పెట్టాలి గైస్, అది మర్చిపోమాకండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అదే కాపీ పేస్ట్ చేసేయండి, యాష్ షార్ట్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఇంకొక కొన్ని ఉన్నవి, యాష్ తెలుగు షార్ట్స్, యాష్ తెలుగు స్టార్ షార్ట్స్. అది తెలుగు స్టార్ షార్ట్స్ అనేది నాది. సో హ్యాష్ తెలుగు షార్ట్స్ అనేది మనం అందరూ పెట్టేవి. సో ఓకే, సపోర్ట్ చేయండి గైస్. ఇక్కడ మన ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై డిజిటల్ వెంకీ పూజీ ఛానల్ గైస్. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్ అయిపోయింది, టైటిల్ అయిపోయింది, ట్యాగ్స్ చూసారా ఎన్ని ట్యాగ్స్ పెట్టాను. సో ఇవన్నీ ట్యాగ్స్ నేను నా ఓన్గా రాశాను. తెలుగు స్టార్ షార్ట్స్ అంటే మన ఛానల్ నేమ్ కూడా ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ ఏ సాంగ్ అయితే ఆ సాంగ్ పెట్టాను. నెక్స్ట్ లేటెస్ట్ సాంగ్స్ అని, జాతి రత్నాలు వీడియో అని, జాతి రత్నాలు వాట్సాప్ స్టేటస్ అని, ఇవన్నీ పెట్టాను గైస్ నా ఓన్గా. సో మీరు మంచి ట్యాగ్స్ ఒక వీడియో నుంచి తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలో, యూట్యూబ్లో మనకి మంచి ట్యాగ్స్ అనేది ఎట్లా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికైతే ఇట్లా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఖచ్చితంగా షార్ట్స్ అనేది యాష్ షార్ట్స్ అనేది పెట్టండి. మీది కూడా ఇట్లానే వైరల్ అవుతుంది.
చూసుకోండి మీరే. ఇది ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ వీడియో నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ వీడియో పెట్టాను. దానికి 1.6K వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ జాతిరత్నాలు పెట్టాను. నెక్స్ట్ చిట్టి నవ్వంటే సాంగ్ పెట్టాను 3.2K. ఎస్ గైస్ కాపీరైట్ వచ్చింది, బట్ వీడియో అనేది వస్తుంది గైస్. బట్ మనకి మనీ ఏమీ రావు. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నాకు రంగదే మూవీకి షార్ట్ వీడియోకి ఏ కాపీరైట్ రాలేదు. 1.1K లైక్స్ వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో రంగదే మూవీని ఎట్లా నేను వైరల్ చేస్తాను అది కూడా చెప్తాను. సో ఇక్కడ చెప్తే మీకు మరీ లాంగ్ అయిపోతుంది గైస్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను అందరికీ సపోర్ట్ చేస్తాను గైస్. ఇలాగా మన వీడియోస్ని ఎట్లా వైరల్ చేయాలి, ప్లస్ SEO ఎట్లా చేయాలో అది కూడా చెప్తాను. అండ్ డెఫినెట్లీగా మన అందరికీ నేర్చుకునే విధంగానే సింపుల్గానే వీడియోస్ అనేది పెడతాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.